జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు అందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన ఖచ్చితంగా ఈ న్యూస్ మీకు చాలా బాగా నచ్చుతుంది ఓకేనా సరే ఈ న్యూస్ చెప్పడానికి ముందు మీ అందరికి కూడా ఒక చిన్న విన్నపం అది ఏందయ్యా అంటే మన న్యూస్ అఖండ ఛానల్ ఆధ్వర్యంలోనే అఖండ హెల్త్ అనే ఛానల్ అయితే స్టార్ట్ చేసామన్నమాట కాబట్టి మీరు మన న్యూస్ అఖండ ఛానల్ ఏ విధంగా అయితే ఆదరిస్తున్నారో అదే విధంగా మన అఖండ హెల్త్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా సరే ఇక న్యూస్ విషయానికి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మన దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి తరువాత ఆ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు అభిమానులు ఉన్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారే దాంట్లో అయితే డౌట్ ఇలా ఎవరు ఏమనుకున్నా కూడా అసలు ఒక ముఖ్యమంత్రి ఇలా కూడా ఉంటాడా అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయే విధంగా తన పరిపాలన చేసి చూపిస్తున్నారనమాట అందుకే సూడో సెక్యులర్లకు యోగి ఆదిత్యనాథ్ గారు అంటే హడలట్లే అసలు యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండటం మూలంగానే ఎటువంటి ఆటంకం కూడా లేకుండా అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామాలయాన్ని మనమైతే నిర్మించుకోగలిగినాం అవునా కాదని చెప్పేది సరే నిన్న మన అయోధ్య నగరంలో ఒక సాహితీ సమ్మేళనం జరిగింది ఈ సాహితీ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా యోగి ఆదిత్యనాథ్ గారు హాజరైనారు ఇక ఈ సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ గారు ఒక గొప్ప ప్రసంగం చేశారు ఆయన మాట్లాడుతా ఈ భూమండలం మీద ఎవరి గురించైనా కావ్యాన్ని రచించాలి అంటే అది ఒక్క శ్రీరాముల వారి గురించే రచించాల ఇక ఒక కావ్యాన్ని వ్రాయాలన్నా ఒక పుస్తకాన్ని రాయాలన్నా ఒక గ్రంథాన్ని రచించాలన్నా అది ఒక్క శ్రీరాముల వారి గురించే రచించాల ఎందుకంటే శ్రీరాముల వారు ఒక మర్యాద పురుషోత్తముడు అసలు పరిపాలన అంటే ఎలా చేయాలో మనం శ్రీరాముల వారి నుంచి నేర్చుకోవాలా ఆయన కాలంలో కరువు అనేది ఉండేది కాదు ప్రజలను తన కన్న బిడ్డల్లా చూసుకునేవాళ్ళు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా తనకే కష్టం వచ్చిందని చెప్పి భావించేవాళ్ళు శ్రీరాముల వారి కాలంలో మన దేశం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందింది ఆ కాలంలోనే మన దేశంలో విద్యా విధానం అద్భుతంగా ఉండేది ధర్మం 4 పాదాల మీద నడిచేది అందుకే శ్రీరాముల వారిని మర్యాద పురుషోత్తముడు అని చెప్పి పిలిచేవాళ్ళు అందుకే శ్రీరాముల వారి గురించి రచనలు చేసిన వాళ్ళందరూ కూడా గొప్ప పేరు ప్రఖ్యాతులు అయితే గడించినారు ఈ మాట నేను చెప్పడంలే ఆ కాలంలో నారదుల వారే వాల్మీకి మహర్షి గారికి ఈ విషయం చెప్పినాడు అది ఇప్పుడు అక్షర సత్యమైంది అందుకే వాల్మీకి మహర్షుల వారు ఇప్పుడు శ్రీరాముల వారితో సమానంగా పూజలు అయితే అందుకుంటున్నారు అర్థమవుతుందా వాల్మీకి రామాయణం తులసిదాస్ రామచరిత మానస మూలంగా మొదటి నుంచి అయోధ్య నగరం సాహితీ సంస్కృతులకు కేంద్రంగా నిలిచింది ఈనాటి డిజిటల్ యుగంలో ఈ రచన వ్యాసంగం అదేవిధంగా పుస్తక పఠనం తగ్గిపోతున్నాయి అయినప్పటికీ శ్రీరాముల వారికి సంబంధించినటువంటి రచనలకు సంబంధించిన పుస్తకాల డిమాండ్ పెరిగిపోతానే ఉండాలి ఏదో ఒకనాటికి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా పాలించేది మన సనాతన ధర్మమే ఏంది మన సనాతన ధర్మం ప్రపంచమంతా శ్రీరాముల వారి నామస్మరణతో మారు మోగిపోతుంది ఒకప్పుడు అయోధ్యకు వెళితే వివాదాలు చుట్టుముడతాయని చెప్పేసి రాజకీయ నాయకులు తమ అధికారాన్ని కోల్పోతారని చెప్పేసి భయపడతా ఉన్నారు చూడండి అయోధ్య విషయంలో ఎటువంటి విష ప్రచారాన్ని చేశారో ఒకసారి ఆలోచించండి అంటే నాయకులు అనేవాళ్ళు ఎవరో అక్కడికి పోకపోతే రామ మందిరాన్ని అక్కడ నిర్మించకపోతే హిందువుల్లో ఐక్యత అనేది రాదు హిందువుల్లో ఐక్య రాకపోతే వాళ్ళ ప్లానింగ్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా సాగుతాయి ఎంత దారుణమో చూడండి కానీ ఇప్పుడు అది రివర్స్ అయింది ఇప్పుడు అయోధ్యకి రావడమే గొప్పగా భావిస్తున్నారు అది మన శ్రీరాముల వారి గొప్పదనం చివరికి నన్ను కూడా అయోధ్యకు వెళితే వివాదాలు చుట్టుముడతాయని చెప్పేసి అధికారులు పోలీసులు నన్ను హెచ్చరించారు కానీ నాకు అధికారం లేకపోయినా అది పోయినా సరే నేను అయోధ్యకు వెళ్ళి తీరుతానని చెప్పి అయోధ్యకు వచ్చేవాడిని ఆ అయోధ్య రాముడే నన్ను కాపాడుతున్నాడు ఇంతకుముందు అయోధ్య నగరాన్ని సంవత్సరానికి కేవలం ఒక 2,37,000 మంది మాత్రమే సందర్శిస్తా ఉన్నారు అంటే బ్రీఫ్గా కానీ ఇప్పుడు రోజుకు దాదాపుగా 2.5 లక్షల మంది అయోధ్య రామ మందిరాన్ని సందర్శిస్తున్నారు ఇప్పటి వరకు 16 కోట్ల మంది భక్తులు శ్రీరాముల వారి ఆలయాన్ని సందర్శించారు దీని ద్వారా అయోధ్యకు అదేవిధంగా ఉత్తరప్రదేశ్కు వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుందంటూ యోగి ఆదిత్యనాథ్ గారు కీలక వ్యాఖ్యలు చేయడం ఇక్కడ విశేషం అనమాట ఇక్కడ నేను ఒక మాట గుర్తు చేయాలి మీకు ఈ అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని చేసేటప్పుడు చాలా మంది ఊరకొక్కలు మరిగినాయి అది ఏమన్నాయి అంటే ఆడ మందిరం కడితే ఏం వచ్చాది పేదవాళ్ళకి అన్నం వచ్చాదా ఇంకొకటి
ఇంకొకటి అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూసారో లేదో 400 కోట్ల రూపాయలు మన భారత ప్రభుత్వానికి ట్యాక్సే కట్టారంట. ఏది రామ మందిరానికి వచ్చే ఆదాయం నుంచి 400 కోట్ల ట్యాక్స్. ఈ 400 కోట్లతో ఎన్ని హాస్పిటల్స్ కట్టొచ్చు, ఎన్ని స్కూల్స్ కట్టొచ్చు, ఎంతమంది పేదవాళ్ళకు అన్నం పెట్టొచ్చు, ఎంతమంది రైతులకు దాన్ని ఆ డబ్బును ఉపయోగించవచ్చు. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు వీళ్ళందరూ నోట్లు ఏం పెట్టుకుంటారు చెప్పండి, ఏది అటువంటి మాటలు మాట్లాడిన దానికి. అది విషయం అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.